నమస్తే వెల్కమ్ టు టీ10 దేశ ఆర్థిక స్థితికి అద్దం పట్టే అధికారిక వార్షిక నివేదిక ఎకనామిక్ సర్వేలో అనేక సవాళ్లను మోడీ సర్కారు విస్మరించింది. అంతర్జాతీయంగా ట్రంప్ తారిఫ్ల పెంపు, ఎగుమతుల పతనం, వాణిజ్య లోటు సమస్యలకు పరిష్కారం చూపలేదు. మరోవైపు రికార్డు కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువపై లెక్కలేనితనంగా వ్యవహరించింది. ఎకనామిక్ సర్వేలో ప్రధానంగా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలను పొందుపరచాలి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో జరిగిన ప్రధాన మార్పులు, పరిణామాల్ని చెప్పి భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండాలో మార్గదర్శనం చేయాలి. ప్రధాన రంగాలైన వ్యవసాయం, పారిశ్రామికోత్పత్తి, మౌలిక సదుపాయాలు, ఎగుమతి దిగుమతులు, విదేశీ మారక నిల్వలు, నగదు చెలామణి, ఉద్యోగాలు, ధరల పెరుగుదల వంటి అంశాలను కూడా వివరించాలి. విదేశీ భౌగోళిక ఆర్థిక పరిణామాల ప్రభావం, ప్రభుత్వ విధాన నిర్ణయాలను విశ్లేషించాలి. దీని ఆధారంగానే ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరుగుతూ ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా దిశానిర్దేశం లేని ఎకనామిక్ సర్వేను బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. శుక్రవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో అనేక సవాళ్లు, పరిష్కారాలకు నీళ్లు వదిలేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో జీడీపీ 6.4% పడిపోయి 4 ఏళ్ల కనిష్టానికి చేరొచ్చని అంచనా వేసిన ఆర్థిక సర్వే వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వివరించలేదు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత భారత్ పై సుంకాలను పెంచుతామని బహిరంగంగా ప్రకటించారు. మరోవైపు డాలర్ తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో 87కు చేరువలో పతనమయ్యింది. ఎగుమతులు పతనమవుతున్నాయి, వాణిజ్య లోటు పెరుగుతోంది. అనేక రంగాలు మౌలిక వసతుల సదుపాయాల కొరతను ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, అసంఘటిత రంగం, కార్మికుల జీవన ప్రమాణాల మెరుగుదల, మందగిస్తున్న పరిశ్రమల వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించే మార్గాలను ఆర్థిక సర్వే గట్టున పెట్టేసింది. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన చర్యల్ని విస్మరించింది. అమెరికా, చైనా లాంటి దేశాలు కృత్రిమ మేధాలో పోటీ పడుతూ ఈ రంగంలో దూసుకుపోతుండగా, టెక్నాలజీలో అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్న భారత్ వెనుకబాటుపై వివరణ ఇవ్వలేదు. దేశం మెరుగైన వృద్ధి రేటును సాధించకుండా నిరుద్యోగం తగ్గించిందని ఎకనామిక్ సర్వేలో ప్రకటన చేయటం నిపుణులను విస్మయానికి గురి చేస్తుంది. ఎకనామిక్ సర్వేలో కార్మిక వ్యతిరేక విధానాలు కొట్టొచ్చినట్లు కనబడ్డాయి. ఇటీవల పని గంటలపై తీవ్ర చర్చ జరుగుతోంది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని తొలుత కొత్త పాట అందుకోగా దీనికి కొనసాగింపుగా అంతకు మించి ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం ఏకంగా 90 గంటల పని చేయాలని, అంటే రోజుకు 12 గంటలు పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ నయా బానిస విధానంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. వారానికి 60 గంటల వరకు పని విధానం పర్వాలేదంటూ కొత్త పాట అందుకుంది. అంటే వారంలో ఒక రోజు సెలవు పోయినా మిగతా దినాల్లో రోజుకు సగటున 10 గంటలు పని చేయాలని ప్రతిపాదించినట్లయింది. కార్మిక చట్టాల హక్కుల ప్రకారం వారానికి 48 గంటలు పని మించకూడదు. కాగా వారానికి 60 గంటలు మించి పనిచేస్తేనే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఎకనామిక్ సర్వే పేర్కొంది. రోజుకు 12 గంటలు పనిచేయటం ద్వారా అనారోగ్యం పాలవుతారని తెలిపింది. వారానికి ఎక్కువ గంటలు పనిచేయటం ఆరోగ్యానికి హానికరం అంటూనే 60 గంటలు పని విధానాన్ని ప్రతిపాదించడం వెనుక కార్పొరేట్ శక్తులున్నాయని అర్థమవుతోంది. మరోవైపు పని గంటలపై పరిమితులు విధించడం ఆర్థిక వృద్ధికి విఘాతం కలుగుతుందని పారిశ్రామిక వర్గాల మనసులో మాటను ఎకనామిక్ సర్వేలో చెప్పింది. ప్రస్తుత పని గంటలు కార్మికుల సంపాదన సామర్థ్యాన్ని దెబ్బతీసే అవకాశం లేకపోలేదని పరోక్షంగా పేర్కొంది. సౌకర్యవంతమైన పని గంటల విధానం భారత్ను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా చేర్చుతుందని, నూతన ప్రతిపాదిత విధానంతో పరిశ్రమల వృద్ధికి దోహదం జరుగుతుందని తెలిపింది. నెలసరి వాస్తవ సగటు వేతనాలు పెరగాల్సింది పోయి భారీగా తగ్గాయి. మరోవైపు కార్పొరేట్ల ఆదాయాలు, లాభాలు ఫుల్లుగా పెరిగాయి. దేశంలో కార్మికులు 2017-18 స్థాయిల కంటే తక్కువ వేతనాలు పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వేలో వెల్లడైంది. 2017-18లో పురుష స్వయం కార్మికుల సగటు నెల వేతనాలు 9,454 రూపాయలుగా ఉండగా 2023-24 నాటికి 9.1% తగ్గి 8,591కి పరిమితమయ్యాయి. ఇదే సమయంలో మహిళల స్వయం ఉపాధి కార్మికులకు నెలవారీ వేతనం 32% క్షీణించి 2,950 రూపాయలుగా నమోదైంది. మరోవైపు పురుష వేతన కార్మికులకు నెలవారీ వేతనము 2017-18లో 12,665 రూపాయలుండగా 2023-24 నాటికి 6.4% తక్కువతో 11,858గా నమోదైంది. ఇదే సమయంలో మహిళా వేతన కార్మికులకు 10,116 నుండి 12.5% క్షీణించి 8,855కు పరిమితమైంది. పురుష క్యాజువల్ కార్మికుల వేతనాలు 2017
2017-18 స్థాయిలతో పోలిస్తే 2023-24లో 19.2% పెరిగి 242కు చేరింది. 2017-18లో ఇది 203 రూపాయలుగా ఉంది. మహిళలకు 128 నుంచి 24% పెరిగి 159కి చేరింది. గత సంవత్సరాల్లో స్వయం ఉపాధి, జీతభత్యాల కార్మికుల వేతనాలు భారీగా తగ్గాయి. ద్రవ్యోల్బణం అధికంగా పెరిగింది. ఫలితంగా ప్రజల ఆదాయాలు క్షీణించాయి. మరోవైపు గడిచిన 4 ఏళ్లలో కార్పొరేట్ల నికర లాభాలు సగటున 22% చొప్పున పెరిగాయి. కంపెనీల ఆదాయాలు పెరిగినా ఉద్యోగుల వేతనాల్లో మాత్రం స్తబ్దత నెలకొంది అని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి T10.